వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళని అక్కడికి రమ్మని పిలిచింది ఎవడు? క్రైస్తవులు ఏమైనా రమ్మని పిలిచారా? పోనీ అక్కడ హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి వాళ్ళు ఏమైనా అసభ్యంగా మాట్లాడుతున్నారా? శ్రీరాముని ఏమైనా తిట్టారా? కృష్ణుని ఏమైనా తిట్టారా? విష్ణుని ఏమైనా తిట్టారా? హిందువుల దేవి దేవతల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అడిగింది ఎవడు? మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అడిగింది ఎవడు ముందు? ఒకసారి చూడండి. అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? యేసు ప్రభువుకు మీరు ఏమైనా పుట్టారా అని అడిగారు. అడిగింది ఎవడు? అడిగితే మరి ఏమంటారు? మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అంటే మీరేమన్నా మరి మీ దేవుళ్ళకు పుట్టారా అని అనకపోతే ఏమంటారు? నువ్వెవడు అడగడానికి అంటుందా? యేసు ప్రభువుకు పుట్టారా అని అడగడానికి నువ్వెవడివి? నీకు ఆ హక్కు ఎవరిచ్చాడు? నోటికొచ్చినట్లుగా నువ్వెలా మాట్లాడతావు? నువ్వు క్రైస్తవులను ఎలా అవమానిస్తావు? నువ్వు ఎలా అడుగుతావు అంటున్నావు? నేను క్రైస్తవులను పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుకు పుట్టారా అని అడిగితే సమాధానం చెప్పరా? మరి మీరేమన్నా మీ హిందూ మీరు అని వాళ్ళు అడిగారు, అడుగుతారు. మరి మీకే నోరుందా? మీరే భారతదేశంలో పుట్టారు, మీరే భారతదేశంలో పెరిగారు, మీరు మాత్రమే భారతదేశ పౌరులు, క్రైస్తవులు కాదు. మరి అసలు ఆ ఇంటి దగ్గరికి ఎవరండి మిమ్మల్ని రమ్మంది? ఇంటి దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. ఇతను మీకు ఎలా పరిచయం, అతను మీకు ఎలా పరిచయం? గవర్నమెంట్ ఏమన్నా మీకు ఆ డ్యూటీ అప్పగించిందా? గవర్నమెంట్ ఏమన్నా మీకు ఆ డ్యూటీ అప్పగించిందా? మీరు యేసుక్రీస్తుకు పుట్టారా? మీరు ఏమైనా ఎన్నిసార్లు అడుగుతారా ఆ మాట? మీరు ఎంతమందిని అడుగుతారు మీరు ఆ మాట? అంటే ఎవరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి పుడతారా?